Hello guys, welcome to my channel Red On Vlogs. I am Kranti from Kotappakonda. ఈరోజు కోటప్పకొండకు వచ్చాం. చూడండి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆల్రెడీ కొండ పైన ఉన్నాను. మొత్తం వీడియో మొత్తం ఫస్ట్ నుంచి కింద నుంచి మొత్తం పై వరకు టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. చాలా బాగుంటుంది కోటప్పకొండ అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ ఆన్ బ్లాగ్స్. ఇంకా మొత్తం టెంపుల్ని అయితే చూడండి. లెట్స్ గో. ఇంకొచ్చేసాం కోటప్పకొండకి. ఇది ఎగ్జాక్ట్గా చిలకలూరుపేటకి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. అదే నరసరావుపేటకు కూడా ఎగ్జాక్ట్గా ఒక 20 to 21 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నడక మార్గంలో పైకి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్ళాలి. చూడండి టాప్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. బైక్ కార్స్లో వెళ్ళే వాళ్ళు లెఫ్ట్లో వస్తే ఈ రోడ్లో చూడండి దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఘాట్ రోడ్డు, అలా డైరెక్ట్గా పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఘాట్ రోడ్లో చాలా బాగుంది రోడ్డు అయితే, అస్సలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ టోకెన్ తీసుకుంటున్నారు. కార్ అయితే 20 రూపీస్, బైక్ అయితే 10 రూపీస్. ఈ మనీతో వాళ్ళు తీసుకున్న మనీని ఎలా యూజ్ చేస్తున్నారని చూడండి. రోడ్డు మొత్తం అలా ఫ్లవర్స్ కానీ మొక్కలు పెంచడానికి, రోడ్లు వేయడానికి అలా యూజ్ చేస్తారంట ఈ మనీని. చాలా బాగా చేస్తున్నారు ఇది మాత్రం అసలు వీళ్ళు. ఎందుకంటే అలా వచ్చిన మనీని అలా యూజ్ చేయడం అంటే చాలా గొప్పతనం. అది చాలా బాగుంది ప్లేస్ అసలు. రోడ్డు చూడండి ఎంత బాగుందంటే అటు ఇటు ఫ్లవర్స్తో చాలా బాగుంది. పార్కింగ్ ప్లేసు, ఫ్రీ పార్కింగ్ అయితే అమౌంట్ ఏం తీసుకోవట్లా. ఇక్కడ ప్రసాదాలు కూడా దొరుకుతున్నాయి. అక్కడ ప్రసాదాల కౌంటర్ అది. అక్కడి నుంచి ఎంట్రీ గుడి లోపలికి వెళ్ళాలి. ఇంకా గుడి లోపలికి వెళ్దాం, వెళ్ళి ఒక్కసారి దేవుని దర్శించుకుందాం. కోటప్పకొండ అంటే శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం. ఇది చాలా పెద్దది. మీరు ఈ గుడి మొత్తంలో ఎక్కడైనా చూడండి, అసలు ఒక కాకి ఎక్కడా కనిపించదు. కోతులు మాత్రం చాలా ఉన్నాయి కానీ అస్సలు ఎక్కడా మీకు కాకులు కనిపించవు ఈ గుడికి. దానికి సంబంధించిన విషయం కూడా ఒకసారి చెప్తాను. ఎందుకు ఇక్కడ కాకులు కనిపించవు అంటే దానికి చిన్న చరిత్ర ఉంది. సింపుల్గా చెప్తా, అది కూడా ఒక్కసారి చూడండి. ఎంత బాగుందో టెంపుల్ మాత్రం, చాలా చాలా బాగుంది. కోటప్ప టెంపుల్, శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం. ఇది చాలా పెద్దది. అక్కడ పైన కనిపిస్తుంది టాప్లో, అక్కడ వరకు మనం వెళ్ళాలి. అక్కడికి కూడా వెళ్దాం. ఇంకా చూడండి అక్కడ శివుడి విగ్రహం ఎంత బాగుందో పైన. అలాగే మనం ఒక్కసారి వెనక్కి తిరిగితే అస్సలు ఇక్కడ చూడండి చాలా అద్భుతం అసలు. ఇంకా పైకి వెళ్దాం. ఒకసారి పైకి వెళ్ళి మొత్తం టెంపుల్ మొత్తం చూద్దాం. ఈ కోటప్పకొండ పైనుంచి ఎటువైపు చూసినా 3 శిఖరాలుగా కనిపిస్తాయి. ఆ శిఖరాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఇక్కడ కొలువైన పరమేశ్వరుని త్రికోటేశ్వర స్వామివారిగా కొలుస్తారు అందరూ. పైకి వెళ్ళాలి, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. అసలు ఎవరైనా ఏదైనా సంచులతో తీసుకొచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎన్ని కోతులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ కోటప్పకొండ పైన అసలు కాకులు ఎందుకు రావు అనేది చిన్న చరిత్ర ఉంది, అది చెప్తాను ఒక్కసారి. ఈ కోటప్పకొండకు దగ్గరలో ఉన్న కొండకావూరు అనే గ్రామంలో ఒక భార్యాభర్తలకి జన్మించిన పాప గొల్లబామ. ఆమె పేరు గొల్లబామగా పిలుస్తారు. ఆమెకు చిన్నప్పటి నుంచి పరమశివుడు అంటే చాలా భక్తి. అందుకే పాత కోటప్పకొండ పైకి వచ్చి ప్రతిరోజు పూజలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించడానికి పరమశివుడు కన్య అయిన గొల్లబామకి గర్భాన్ని ప్రసాదిస్తాడు. అయినా ఆమె పాత కోటప్పకొండ పైకి మాత్రం రావడం మానేది కాదు. అలాగే ఒకరోజు వస్తూ ఉండగా
శివుడికి నైవేద్యంగా ఒక చల్లని కుండలో పెరుగు తీసుకొస్తూ ఆయాసం వచ్చి ఒక చోట కూర్చుంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు ఒక కాకి వచ్చి ఆ నైవేద్యాన్ని నేలపాలు చేస్తే చాలా విచారంతో కూర్చున్న ఆమె దగ్గరికి పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆమె విచారానికి కారణమైన ఈ కాకులు ఇకపై ఈ కొండపైన వాలవని చెప్పి ఆమెకు వరమిస్తాడు. అప్పటి నుంచి ఇక్కడ కాకులు వాలట్లేదని పురాణాల కథనం. ఇప్పటికీ ఈ కొండపై కాకులు వాలకుండా ఉండాలని ఇక్కడ ప్రజలు గమనించవచ్చు. ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల టెంపుల్ ఉంది. ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. చూడండి, ఇక్కడ చిన్న చిన్న రాయిలు ఒకదాని మీద ఒకటి పెట్టి అక్కడ చెట్లకు కొన్ని కడుతున్నారు. చూడండి, అక్కడ చాలామంది కట్టారు. వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా పెడితే అవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. చాలామంది అలా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి ప్లేస్ చూడండి ఎంత బాగుందంటే టాప్ నుంచి వ్యూ ఇది ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఫ్లవర్స్ కానీ అవి కానీ చాలా బాగుంది. ఇది ఇంకా మెయిన్ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం అది. గుడికి ముఖద్వారం ఇది. ఈ గుడి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు క్లోజ్ చేసే ఉంటుంది ఇదంతా. చూడండి, ఇక్కడ ఈ గుడికి సంబంధించిన దర్శనం వేళలు కానీ పూజకు సంబంధించిన ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వసతి గృహ వివరాలు మొత్తం ఉన్నాయి. గుడి లోపల మొత్తం ఇలా ఉంది. చాలా బాగుంది. గుడి లోపలైతే క్లోజ్ చేసి ఉంది ప్రెజెంట్ అయితే. లోపల కెమెరా కూడా అలౌ చేయరు. బయట నుంచి ఇలా చూడండి వ్యూ మొత్తం చాలా బాగుంది మొత్తం. అయితే ఇక్కడ లోపల స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందంటే లోపల శ్రీ త్రికోటేశ్వర స్వామివారి విగ్రహం ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం కోటప్పకొండ వ్యూ పాయింట్ చూడండి. అక్కడ వినాయకుడి విగ్రహం కానీ పార్కింగ్ ప్లేస్ మొత్తం కనిపిస్తుంది. మొత్తం వ్యూ పాయింట్ చాలా కూల్గా చక్కగా ఉంది. ఇదంతా బయట నుంచి వచ్చిన వాళ్ళకి వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉంది అది. దాని గురించి డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కదా, చూశారు కదా బోర్డు మీద. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోటప్పకొండ చుట్టూ వ్యూ పాయింట్ చాలా పెద్దది. కోటప్పకొండ అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి కోతులు. మొత్తం కోటప్పకొండ మొత్తం కోతులే ఎక్కువగా ఉన్నాయి. రోజు వీటికి అన్నం పెడుతున్నారు ఇక్కడ. చూడండి, అక్కడ కూడా కొన్ని కోతులు ఉన్నాయి. రోజు అన్నం పెడుతున్నారంట. చాలా మంచిది ఇక్కడ. అసలు వాటికి ఇబ్బంది కలగకుండా కూడా రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదిగోండి అలా వచ్చి అతను అక్కడ అన్నం పెట్టి వెళ్తున్నాడు. నైస్. కోటప్పకొండలో మహాశివరాత్రి టైంలో కార్తీక మాసం టైంలో చాలామంది జనంతో చాలా ఫుల్గా ఉంటుంది. ఫుల్ క్రౌడ్తో ఉంటుంది. అందుకే చాలా పెద్దది ఏర్పాటు చేశారు. శివరాత్రి టైంలో మాత్రం ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభలు తీసుకొస్తారు. చాలా జనాలు బీభత్సంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టైంలో మాత్రం. ఇక్కడ చూడండి శివుడి విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం ఉంది. చాలా పెద్దగా ఉంది విగ్రహం. చూడడానికి చాలా బాగుంటుంది. శివుడిని ఆరాధించే వాళ్ళకి మాత్రం ఇంకా చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ని మాత్రం. వచ్చి ఆ టైంలో రండి. శివరాత్రి టైంలో మాత్రం మంచిగా అనిపిస్తుంది. నేను చెప్పిన ఫస్ట్ చరిత్ర మొత్తం ఇక్కడే ఉంది. చరిత్రను చదువుకోండి కొంచెంసేపు. ఏది కళ్ళు ఉన్నదన్నావు? ఇది కళ్ళు ఉండేది. కళ్ళు ఈ పెదాలు ఈ రెండు కలిపి కొంచెం పాలు చొక్కేసి పసుపు కుంకుమ పోసేసి పసుపు దారం చుట్టేసి గుమ్మానికి కట్టేసాడు. బయట కడితే మంచిదా?